మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? విజయవాడలో జరిగే సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సంజయ్. ఈరోజు మనతో పాటు ఉన్నారు లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ సెలబ్రిటీ కోచ్ ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్ గారు. సార్తో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సంజయ్ గారు. సార్, లా ఆఫ్ అట్రాక్షన్ పని చేయాలంటే, అంటే మన కోరికలన్నీ నెరవేరాలంటే కొన్ని తప్పులు చేయకూడదు అంటారు. అసలు ఏం తప్పులు చేయకూడదు, ఎలాంటి పొరపాట్లు చేయకూడదు అంటారు? మనకి ఈ లా ఆఫ్ అట్రాక్షన్లో యూనివర్స్ నియమ నిబంధనలు అని ఉంటాయి, టర్మ్స్ అండ్ కండిషన్స్. ఓకే. ఇప్పుడు మనం ఏదన్నా ఒక లోన్ తీసుకునేటప్పుడు లేకపోతే దేనికైనా అప్లై చేసినప్పుడు కొన్ని కండిషన్స్ ఉంటాయి, చూసారు, కింద సైన్ పెట్టమంటారు, అగ్రి అని చెప్పేసి. అలాగే విశ్వ రహస్యాలు, విశ్వ నియమాలు అని ఉంటాయి. వాటికి అనుగుణంగా మనం ఉంటేనే, ఆలోచిస్తేనే, ఆ విధంగా మన మైండ్ సెట్ని, మన ఆత్మని శుద్ధి చేసుకుంటేనే మనం కోరుకున్న వాటిని అట్రాక్ట్ చేస్తాం. అందులో నెంబర్ 1, డబ్బు పట్ల వ్యతిరేకమైన ఆలోచనలు చేయకూడదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా అర్థమయ్యేది చెప్పాలంటే, డబ్బు మంచిది కాదు అని అనకూడదు. మరి మంచిది కాదు అని అంటే నీ దగ్గరికి, నా దగ్గరికి, అందరి దగ్గరికి డబ్బు ఎలా వస్తుంది? ఒకటి. రెండో పాయింట్, కుక్కను కొడితే డబ్బు రాలుతుంది అనే మాట జనరల్గా యూస్ చేస్తుంటారు. సో అలా యూస్ చేసినప్పుడు డబ్బు మనల్ని ఎందుకు ప్రేమిస్తూ వస్తుంది మన దగ్గరికి? రాదు. డబ్బుని ఎలాగైనా సంపాదించవచ్చు అనే డైలాగులు చాలా ఈజీగా చెప్పడానికి కుదురుతుంది. ప్రాక్టికల్ జీవితంలో అది సాధ్యం కాదు. డబ్బుని ప్రేమించకుండా, డబ్బుని ఆకర్షించకుండా, డబ్బుని కోరుకోకుండా వ్యతిరేకమైన మాటలు మాట్లాడుతున్నప్పుడు అది మన దగ్గరికి రానే రాదు. మన నుంచి దూరంగా వెళ్ళిపోతుంది. రెక్కలు విప్పుకొని దూరంగా, అందనంత దూరంలో కటిక పేదరికంలోకి వెళ్ళిపోయేలా చేసేస్తుంది. ఎనర్జీ లెవెల్స్ ఉంటాయని చెప్పుకున్నాం మనం మనీకి. ఆ ఎనర్జీ లెవెల్స్ మన నుంచి, ఈ ఆత్మ నుంచి, ఈ శరీరం నుంచి ప్రేమ విడుదలైతేనే అయస్కాంత క్షేత్రం అనుకున్నాం, చూసారా? ఒక అయస్కాంత క్షేత్రం, చిన్నప్పుడు స్కూల్లో ఆడుకునేటప్పుడు ఒక అయస్కాంతం ముక్క కింద పడితే ఆ పిన్నిస్లు అతుక్కుంటాయి. సో ఈ ఎనర్జీ లెవెల్తో కూడుకున్నది ఈ ప్రపంచం అంతా కూడా. గాలి, నీరు, నిప్పు, సమస్తం ఈ ప్రకృతి తయారు చేయబడ్డ డబ్బు కూడా, డబ్బుకి ఎనర్జీ ఉంది, అది యూనివర్స్తో కనెక్ట్ అయి ఉంది. సో దానికి పట్ల మనం వ్యతిరేకంగా మాట్లాడుతూ, మళ్ళీ నా దగ్గర డబ్బు లేదు, నాకు డబ్బు కావాలి అంటే వ్యతిరేకతను వ్యక్తం చేస్తూ ఎక్కువ శాతం మళ్ళీ నాకు డబ్బు కావాలి అన్నప్పుడు ఇక్కడ మళ్ళీ అనుకూలత పనిచేయదు, ఆకర్షించడానికి పనిచేయదు. డబ్బు లేని స్థితినే చూస్తాడు. అందులో ఏంటి? ఫస్ట్ వ్యతిరేకమైన మాటలు అస్సలు మాట్లాడకూడదు. డబ్బు మంచిది కాదని ఎప్పుడు అనకూడదు. డబ్బు చాలా మంచిది అని చెప్పాలి. డబ్బు కుక్కను కొడితే రాలుతుంది అనే మాట యూజ్ చేయకూడదు. డబ్బుని ప్రేమించాలి. డబ్బుని ఎప్పుడు కూడా ఉపయోగించేటప్పుడు కూడా ఇసిరి పాడేయటం చేయకూడదు. ఈ పాయింట్స్ ముఖ్యమైనవి అన్నమాట. డబ్బుని తిట్టకూడదు, మంచిది కాదు అనకూడదు, కుక్కను కొడితే రాల్తీ అనకూడదు. 3వ పాయింట్. 4, విసిరి పడేయకూడదు. ఎవరికైనా ఇవ్వాల్సి వస్తే కొంతమంది ఇట్లా విసిరేస్తుంటారు, చూడండి, విసరకూడదు. విసిరితే డబ్బు కూడా అలాగే వెళ్ళిపోతుంది, మన దగ్గరికి మళ్ళీ తిరిగి రాదు. మనం ఏం చెప్పుకున్నాం? ఒక 5 పాయింట్లు అని చెప్పుకున్నాం. 1, డబ్బుని తిట్టకూడదు, చెడ్డదని చెప్పకూడదు, కుక్కను కొడితే రాల్తీ అనకూడదు, తర్వాత డబ్బుని విసిరి పాడేయటం చేయకూడదు. డబ్బు పట్ల డబ్బుదేముందరా, మనుషుల మధ్య ఏది ఉండాలని వ్యతిరేకంగా ఏది మాట్లాడకూడదు. అప్పుడు డబ్బు మన దగ్గరికి రాదు. అనుకూలంగా మాట్లాడితేనే వస్తుంది, ఆకర్షిస్తేనే వస్తుంది, ప్రేమిస్తేనే వస్తుంది, కృతజ్ఞతలు చెబితేనే వస్తుంది. చూడండి, ఇవన్నీ చెప్పని వాళ్ళు పేదరికంలోనే ఉంటారు. ఎందుకని? నేను అననండి, ఎప్పుడు వేరే వాళ్ళు అంటుంటే వింటుంటానంటారు. వేరే వాళ్ళు అంటున్నా వింటున్నా నీ మనసు అది ఆకర్షిస్తుంది కదా, పంపిస్తున్నావు కదా నీకు తెలియకుండా. ఇంకా పేదరిక సంబంధించినటువంటి ఆలోచనలు వినకూడదు, లాస్ అయిపోయినాయి వినకూడదు. ఎవరు పోగొట్టుకున్నారంటే ఆస్తులు, కంపెనీ పెట్టి దివాళా తీశారంటే ఇలాంటివి వినకూడదు. ఇది వ్యతిరేకత అన్నమాట. అంటే మాట్లాడటం ఒకటే అనుకుంటాం, కానీ దివాళా తీసినవి కానీ, లాస్ అయినవి కానీ, పోగొట్టుకున్నాయి కానీ అలాంటివి వినటం కూడా మన సబ్ కాన్షియస్ మనసు తీసుకుని పంపిస్తుంది కదా విశ్వంలోకి. విన్నా పేదరికంలోకి వెళతాం, అన్నా పేదరికంలోకి వెళ్తాం. అంటే వినకుండా ఉండాలంటే ఆ టాపిక్ వచ్చింది, ఎవరో కంపెనీ పెట్టి దివాళా తీశారంట అన్న వార్త వినాల్సి వస్తుంది. సో అట్లా కాకుండా మీ మైండ్లోకి అది తీసుకోకుండా కట్ డిలీట్ అని చెప్పేసి ఎన్నో వేల కోట్లు సంపాదించారంట అన్న వార్త వైపు మళ్లించాలి ఆలోచనని. లేకపోతే పెద్ద మొత్తంలో డబ్బుని చూసే ఆలోచనలు చేయాలి. ఎందుకని? మనకి లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకున్న తర్వాత తెలిసాక ఆ వార్త వింటున్నా, ఎవరైనా చెబుతున్నా అక్కడి నుంచి వెళ్ళిపోవాలి, ఆ ప్లేస్ నుంచి. అందుకే ఇదివరకు మనం చెప్పుకున్నాం, లోయెస్ట్ అంటే లోపితనంగా ఉన్న, పేదరికం ఉన్న ప్లేసెస్ కానీ, మనుషులు కానీ ఆ రిలేషన్ చేయకూడదని.
వాళ్ళు అదే మాట్లాడుతూ ఉంటారు కదా. సపోజ్ ఒక ఫ్రెండ్ చాలా పేదరికంలో ఉన్నాడండి, తను ఏం మాట్లాడతాడు ఉదయం నుంచి రాత్రి దాకా, నా దగ్గర డబ్బు లేదు, మీరంటే గొప్పోళ్ళు, నా దగ్గర ఏమీ లేదు, అదే మాట్లాడుతున్నప్పుడు ఎక్కువ శాతం ఇతను వింటాడు, దాన్ని ఆకర్షిస్తాడు. అందువల్ల ఇక్కడ జాలి దయ కరుణ లేదని ఎందుకు చెప్పామంటే, నువ్వు కోటీశ్వరుడు అవ్వాలంటే, గొప్పవాడు అవ్వాలంటే గొప్ప మాటలే మాట్లాడాలి, డబ్బుని ప్రేమించాలి, పెద్ద మొత్తాల్లో డబ్బుని చూస్తూ ఉండాలి, వ్యతిరేక భావాలు ఒక్కటి కూడా రిలీజ్ చేయకూడదు. రిలీజ్ చేస్తే పేదరికంలోకి వెళ్తాం. డబ్బు పట్ల ఏం మాట్లాడకూడదు అనే విధానానికి ఇది నిదర్శనం. అంటే చులకనగా చూడకూడదు, తక్కువ చేసి మాట్లాడకూడదు, విసిరి పడేయకూడదు, తిట్టకూడదు, ఏముందరా దాన్ని ఏముంది ఆఫ్టర్ ఆల్ అని అట్లాంటి మాటలు కూడా మాట్లాడకూడదు. మాట్లాడితే అది తీసుకుంటుంది ఎనర్జీ కదా. మనలో కోట్ల కణాలు ఉంటాయి, అవి నమ్మటమే కాకుండా ఆకర్షించడం మానేస్తాయి డబ్బుని. మనమే ఆకర్షించడం మానేస్తాం. మనం ఒక అయస్కాంత క్షేత్రం అనుకున్నాం, గతంలో చెప్పుకున్నాం. 7 మహానగరాలకి, పెద్ద పెద్ద నగరాలకి విద్యుత్తుని అందించే అంత 7 వారాల పాటు అంత పవర్ఫుల్ శక్తి మనలో ఉంది. అది ఎలా సాధ్యం అంటే వెలికి తీశారు సైంటిస్టులు. ఆ విధంగా థామస్ ఎడిసన్ కరెంట్ కనిపెట్టాడు. అంటే ఆ పవర్ మనం డబ్బుని ఆకర్షిస్తుంది అనమాట. అది రివర్స్ ఆకర్షించింది లేదన్నప్పుడు, తిట్టినప్పుడు ఒప్పుకోదు. ముందు అనేసాం, తర్వాత ట్రై చేస్తుంటే రాదు. ఏమనండి, ఎంత కష్టపడినా నా దగ్గర డబ్బు రాదంట. ఎందుకు? ముందు ఏం చెప్పావు నువ్వు? ఈ మాటలు మాట్లాడటం ఆపేస్తే, ప్రేమించటం మొదలు పెడితే, డబ్బు పట్ల అనుకూలంగా మాట్లాడటం మొదలు పెడితే డబ్బు స్లోగా రావటం మొదలవుతుంది. వచ్చినప్పుడు ఏం చేయాలని చెప్పుకున్నాం మనం. ఏ రోజు కూడా అసంపూర్తమైన మాటలు సంపూర్ణంగా మాట్లాడాలి డబ్బు పట్ల. నా దగ్గర పుష్కలంగా డబ్బు ఉందన్న మాట ఎవరు నమ్ముతారు? సబ్కాన్షియస్ మనసు తీసుకుంటుంది. ఆషామాషిగా చెప్పకూడదు, ఏదో మాట వరుస కనేస్తే పనిచేయదు. అందులో లీనమైపోవాలి. లీనమైపోయి ఆ డబ్బుని చూడాలి, మైండ్లో ప్రేమించాలి, రాగానే ఫస్ట్ ముందు పెట్టుకోవాలి. వ్యతిరేకమైన మాటలు ఒక్కటి మాట్లాడినా డబ్బు రాదు, ఎప్పటికీ యూజ్ చేయకూడదు. ఏదో ప్లస్లో చేయకూడదు అంటారు లా ఆఫ్ అట్రాక్షన్ పాటించే వాళ్ళు. ఎస్, అబ్సల్యూట్లీ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. యా, మోస్ట్ వెల్కమ్.